గుడ్డు సూపర్ ఫుడ్. గుడ్డు గురించి A to Z ఈ ఒక్క వీడియోలో. ఈ ప్రశ్న మీ ఇంట్లో కూడా వినిపించిందా? రోజు గుడ్డు తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుందంట. పచ్చ సోనా తినొద్దు, వైట్ మాత్రమే తినాలి. జిమ్ చేసే వాళ్ళకే గుడ్డు, ఉడికించిన గుడ్డు ఓకే, ఆమ్లెట్ హానికరం. ఇవన్నీ సలహాలా లేక అపోహలా? ఎందుకంటే నిజం ఒక్కటే, గుడ్డు మీద భయం ఎక్కువ, అవగాహన తక్కువ. కొంతమంది రోజు గుడ్డు తింటే భయపడతారు, ఇంకొంతమంది రోజుకు 6 నుండి 8 గుడ్లు తింటూ కూడా ఏమీ ఆలోచించరు. అయితే అసలు ప్రశ్న ఇదే, రోజుకు ఎన్ని గుడ్లు తినాలి? పచ్చసోనా నిజంగానే హానికరమా? సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళకి గుడ్లు సరిపోతాయా? జిమ్ చేసే వాళ్ళకి ఎందుకు ఎక్కువ అవసరం? ఈ వీడియోలో నేను చెప్పబోయేది భయాలు కాదు, అర్ధసత్యాలు కాదు, సైన్స్తో కూడిన క్లియర్ సమాధానాలు. మీ లైఫ్ స్టైల్కు సరిపోయే గుడ్ల సంఖ్య. కాబట్టి వీడియోని స్కిప్ చేయకండి, ఎందుకంటే చివరికి మీ డైట్పై మీరు కొత్తగా ఆలోచించడం మొదలు పెడతారు. ముందుగా ఒక చిన్న పని చేయండి, వర్ధన్ ఆయుర్వేద ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం, నేను డాక్టర్ వర్ధన్ ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. గత 26 సంవత్సరాలుగా వర్ధన్ ఆయుర్వేద లక్షలాది మందికి వెన్ను, కీళ్లు సహా అనేక దీర్ఘకాలిక సమస్యల్లో సమర్థవంతమైన ఉపశమనాన్ని అందిస్తోంది. సర్జరీ అవసరం లేకుండా న్యాచురల్ ట్రీట్మెంట్తో మెరుగైన ఆరోగ్యాన్ని అందించడమే మా ధ్యేయం. గుడ్లు ఒక మ్యాజిక్ సూపర్ ఫుడ్ ఎందుకు? అన్నిటికంటే ముందు ఇదే తెలుసుకుందాం. గుడ్డులో ఉండే న్యూట్రియంట్స్తో మొదలు పెడదాం. గుడ్డు యొక్క న్యూట్రియంట్స్: వైటమిన్ ఏ 8%, ఫోలేట్ 6%, ప్యాంటోథెనిక్ అంటే B5 14%, వైటమిన్ B12 23%, రిబోఫ్లోవిన్ అంటే వైటమిన్ B2 20%, ఫాస్ఫరస్ 7%, సెలీనియం 28%. ఇవన్నీ మీ డైలీ రిక్వైర్మెంట్లో కావాల్సిన వాటిని కేవలం ఒక్క గుడ్డు ద్వారా పొందవచ్చు. ఇవే కాకుండా వైటమిన్ డి, వైటమిన్ ఇ, వైటమిన్ B6, కాల్షియం మరియు జింక్ కూడా ఉంటాయి. ఒక్క గుడ్డులో 6 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఈ ప్రోటీన్లో మజిల్స్ బిల్డ్ కోసం కావాల్సిన అమైనో యాసిడ్స్ ఉంటాయి. కొలెస్ట్రాల్ విషయానికి వస్తే ఒక గుడ్డులో సుమారు 186 మిల్లీగ్రాముల కొలెస్ట్రాల్ ఉన్నా ఇది రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ను పెంచదు. ఎందుకంటే గుడ్డు తింటే కాలేయం తన కొలెస్ట్రాల్ ప్రొడక్షన్ని తగ్గిస్తుంది. అందుకే గుడ్డు తింటే గుండెపోటు వస్తుంది అనే అపోహ తప్పు. HDL అంటే గుడ్ కొలెస్ట్రాల్. రోజుకి 1 నుండి 3 గుడ్లు 4 వారాలు తిన్న వారిలో HDL అంటే గుడ్ కొలెస్ట్రాల్ 6 నుండి 13% పెరిగింది. మీకు తెలుసా, HDL ఎక్కువగా ఉంటే గుండె జబ్బుల ప్రమాదం తక్కువగా ఉంటుంది. గుడ్డులో ఉండే కోలిన్ బ్రెయిన్ సెల్స్ మెంబ్రెయిన్ నిర్మాణానికి అవసరం. అలాగే మెమరీ అండ్ కాన్సంట్రేషన్ మెరుగుపరుస్తుంది. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు ఇది చాలా ముఖ్యమైన పోషకం. బిడ్డ బ్రెయిన్ డెవలప్మెంట్కి ఇది కీలకం. ల్యూటిన్ మరియు జియాక్సాంతిన్. గుడ్డు పచ్చసోనలో ఉండే ల్యూటిన్ మరియు జియాక్సాంతిన్ కంటిలోని రెటినాను రక్షిస్తాయి. అలాగే క్యాటరాక్ట్, మాక్యులార్ డీజనరేషన్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి. అందుకే అవసరాన్ని బట్టి పచ్చసోనను తొలగించకుండా తినడం మంచిది. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ గుండెకు మేలు చేస్తాయి. గుడ్డులో 2 రకాలు ఉంటాయి. ఒకటి ఫామ్ ఎగ్, ఇది వైట్ కలర్లో ఉంటుంది. మరొకటి దేశీ ఎగ్, ఇది ఎల్లో కలర్లో ఉంటుంది. ప్రత్యేకించి దేశీ గుడ్డులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. బీపీని కంట్రోల్ చేస్తుంది, అలాగే ట్రైగ్లిజరైడ్స్ని తగ్గిస్తాయి. బరువు కంట్రోల్ చేస్తుంది. గుడ్డు తిన్న తర్వాత ఎక్కువసేపు ఆకలి వేయదు. కార్బోహైడ్రేట్స్ క్రేవింగ్స్ తగ్గుతాయి. పైగా మెటబాలిజం కూడా మెరుగుపడుతుంది. అందుకే గుడ్డు బరువు కంట్రోల్ చేయడంలో చాలా సహాయపడుతుంది. ఫర్టిలిటీ, సంతానోత్పత్తికి గుడ్డు అద్భుతంగా సహాయపడుతుంది. ఎందుకంటే గుడ్డులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, ఒమేగా 3 యాసిడ్స్, వైటమిన్స్, హై క్వాలిటీ ప్రోటీన్ ఉంటాయి. ఇవన్నీ స్పర్మ్ క్వాలిటీ, ఎగ్ క్వాలిటీని మెరుగుపరుస్తాయి. PCOS, అధిక బరువు వల్ల వచ్చే ఫర్టిలిటీ సమస్యలకు కూడా సహాయపడతాయి. చూశారు కదా గుడ్డు యొక్క విలువైన న్యూట్రియంట్స్. కాబట్టి గుడ్డు తినను అనే వారికి
ఈ వీడియోని షేర్ చేసి ఒకసారి ఇది వినిపించండి. ఇన్ని న్యూట్రియంట్స్ ఉంటాయి సరే, మరి వీటిని ఎలా తీసుకోవాలి, ఎలా తీసుకోవడం మంచిది, ఏ రూపంలో తీసుకుంటే వీటి నుండి ఎక్కువ బెనిఫిట్స్ వస్తాయి, పచ్చిగుడ్డు తీసుకోవాలా, ఉడికించింది తీసుకోవాలా, లేదా ఫ్రై చేసి తీసుకోవాలా, ఇవన్నీ ఇప్పుడే క్లియర్ చేసుకుందాం. న్యూట్రిషన్తో మొదలు పెడదాం. ఎగ్గులో ప్రోటీన్ మరియు ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఎగ్ వైట్లో ప్యూర్ ప్రోటీన్, కొలెస్ట్రాల్ మరియు ఫ్యాట్ తక్కువగా ఉంటుంది. అందుకే చాలామంది మజిల్ బిల్డ్ చేసుకోవాలి అనుకునేవారు ఎగ్ వైట్ ఎక్కువగా తింటూ ఉంటారు. కొంతమంది ఉడకబెట్టిన ఎగ్ కంటే రా ఎగ్లో ఎక్కువ ప్రోటీన్ ఉంటుందని అనుకుంటూ ఉంటారు. కానీ ఇది ఒక అపోహ మాత్రమే. ఎందుకంటే ఒక ఎగ్లో 6 గ్రామ్స్ ప్రోటీన్ ఉంటుంది. ఎగ్ వైట్లో 4 గ్రామ్స్, ఎగ్ యోక్లో 2 గ్రామ్స్ ఉంటుంది. ఎగ్ను ఉడకబెట్టినా లేదా ఫ్రై చేసినా ప్రోటీన్లో ఎలాంటి మార్పు ఉండదు. కాకపోతే ఫ్రై చేసిన ఎగ్లో ఫ్యాట్ పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అది మీరు ఫ్రై చేసే ఆయిల్ పై డిపెండ్ అయి ఉంటుంది. రా ఎగ్లో కూడా 6 గ్రామ్స్ల ప్రోటీనే ఉంటుంది అన్నప్పుడు రా ఎగ్గే తీసుకోవచ్చు కదా అని మీరు అడగొచ్చు. పైగా టైం కూడా సేవ్ అవుతుంది అని అనిపించవచ్చు. కానీ ఎగ్లో సాల్మోనెల్లా అనే బ్యాక్టీరియా ఉంటుంది. రాగా తినడం వల్ల ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం ఉంటుంది. దీనివల్ల తలనొప్పి, వాంతులు, డయేరియా వంటి సమస్యలు వస్తాయి. ముఖ్యంగా ప్రెగ్నెంట్స్, చిన్నపిల్లలు మరియు వృద్ధుల్లో ఈ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కొంతమందిలో ఇమ్యూనిటీ ఎక్కువగా ఉండడం వల్ల ఈ ప్రమాదం ఎక్కువగా ఉండకపోవచ్చు. రా ఎగ్ తీసుకోవడం అందరికీ శ్రేష్టం కాదు. రా ఎగ్, బాయిల్డ్ ఎగ్ మరియు ఫ్రైడ్ ఎగ్ ఈ మూడింటిలో శరీరంలో ఏది త్వరగా అబ్జర్బ్ అవుతుంది? రా ఎగ్లో కేవలం 50% మాత్రమే అబ్జర్బ్ అవుతుంది. కానీ ఉడికించిన లేదా ఫ్రై చేసి తీసుకోవడం వల్ల 90 నుండి 95% అబ్జర్బ్ అవుతుంది. హై టెంపరేచర్లో ఫ్రై అవ్వడం వల్ల ఇందులో ఉండే బ్యాక్టీరియా కూడా నశిస్తుంది. రా ఎగ్ శరీరంలో వైటమిన్ బి అబ్జార్ప్షన్ని అడ్డుకుంటుంది. వీటిని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల శరీరంలో వైటమిన్ బి లెవెల్స్ తగ్గిపోతాయి. కాబట్టి ఉడకబెట్టి లేదా ఫ్రై చేసి తీసుకోవడం మంచిది. ఎగ్లో ప్యూర్ ప్రోటీన్ ఉంటుంది కాబట్టి ఎక్సర్సైజ్ చేసిన తర్వాత తీసుకోవడం వల్ల బ్రేక్ డౌన్ అయిన మజిల్ రిపేర్ అవుతుంది. మీరు ఎగ్ యోక్తో పాటు ఎగ్ తీసుకుంటే బ్రేక్ఫాస్ట్ టైంలో తీసుకోవడం మంచిది. ఎందుకంటే వీటిలో ఉండే అమైనో యాసిడ్ మరియు హెల్దీ ఫ్యాట్స్ రోజంతా ఎనర్జెటిక్గా ఉంచుతాయి. బరువు తగ్గాలంటే గుడ్డును ఉడకబెట్టి తీసుకోవడం మంచిది. ఒకవేళ మీరు బరువు తగ్గాలంటే 4 నుండి 5 ఉడికించిన గుడ్లు, వీటి యొక్క తెల్ల భాగం మాత్రమే తీసుకోవాలి. పచ్చ సోనా తీసేయాలి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో వీటిని తీసుకోవడం మంచిది. బరువు పెరగాలంటే గుడ్డు పచ్చ సోనాతో సహా మొత్తం గుడ్డు తీసుకోవాలి. ఎందుకంటే పచ్చ సోనాలోని గుడ్ ఫ్యాట్ శరీరానికి బలాన్ని ఇస్తుంది. మన జుట్టు, గోర్లు ప్రోటీన్తోనే తయారవుతాయి. గుడ్డు తినడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది, జుట్టు పెరుగుతుంది, అలాగే నెయిల్స్ బలంగా మారతాయి. కావాలంటే మీరు ఎక్స్టర్నల్గా కూడా అప్లై చేసుకోవచ్చు. దానికోసం ఒక ఎగ్ వైట్ని పెరుగు లేదా ఆవాల నూనెలో కలిపి హెయిర్ ప్యాక్గా వాడవచ్చు. ఎగ్స్ని ఎలా ఉపయోగించాలో మీకు అర్థమైంది. ఈ బెనిఫిట్స్ మీకు నచ్చితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి. ఇప్పుడు వీడియోలో అన్నిటికన్నా ముఖ్యమైన భాగానికి వెళ్దాం. అదే మిత్స్ అండ్ ఫ్యాక్ట్స్. ఎగ్ గురించి చాలా రకాల మిత్స్ ఉన్నాయి. వాటన్నిటినీ ఇప్పుడు క్లియర్ చేస్తాను, కాబట్టి జాగ్రత్తగా చూస్తూ ఉండండి. నెంబర్ 1, మీరు కూడా ఇన్స్టా రీల్స్లో, ఎఫ్బీలో చూసే ఉంటారు. ఎగ్ ఫ్లోట్ టెస్ట్. గుడ్డును నీళ్లలో వేస్తారు. మునిగితే మంచిదని, తేలితే చెడ్డదని అంటారు. వాస్తవం ఏంటంటే ఈ టెస్ట్కు సైంటిఫిక్ ఎవిడెన్స్ లేదు. గుడ్డు తేలడం అనేది దాని లోపల గ్యాస్ వల్ల అయి ఉండవచ్చు. అంతేకాని దాంట్లో సాల్మోనెల్లా బ్యాక్టీరియా ఉందో లేదో దీంట్లో తెలుసుకోలేము. కాబట్టి ఈ ఫ్లోట్ టెస్ట్ని నమ్మకండి. ఇది గుడ్డు నాణ్యతను చెప్పదు. నెంబర్ 2, చాలామంది ఫ్రిడ్జ్లో పెట్టాం కదా, 1 నెల రోజులు 2 నెలలు అయినా పాడవవు అని అనుకుంటూ ఉంటారు. కోడి గుడ్డును పెట్టిన తర్వాత ఎక్కువ రోజులు నిల్వ చేయకూడదు. ఫ్రిడ్జ్లో ఉంచిన 10 రోజుల్లో వాడటం మంచిది. నెంబర్ 3, గుడ్డు తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఇది అత్యంత సాధారణమైన భయం. నిజం ఏమిటంటే మన శరీరంలో కొలెస్ట్రాల్ పెరగడానికి కారణం సాచురేటెడ్ ఫ్యాట్స్, ట్రాన్స్ ఫ్యాట్స్. గుడ్డులో సాచురేటెడ్ ఫ్యాట్ చాలా తక్కువ, ట్రాన్స్ ఫ్యాట్స్ అసలు ఉండవు. కాబట్టి గుడ్డు తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ అంటే LDL పెరగదు. నిజానికి ఇది అద్భుతమైన ప్రోటీన్ సోర్స్. నెంబర్ 4,
ప్రెగ్నెన్సీ సమయంలో గుడ్డు తింటే బిడ్డకు అలర్జీ వస్తుంది అని చాలామంది గర్భిణీ స్త్రీలు గుడ్లను పూర్తిగా మానేస్తారు. నిజానికి దీంట్లో ఎటువంటి శాస్త్రీయ ఆధారం లేదు. గుడ్లు హై క్వాలిటీ ప్రోటీన్, మినరల్స్, వైటమిన్స్ ఇవన్నీ పిండం అభివృద్ధికి చాలా అవసరం. కాబట్టి ప్రెగ్నెన్సీలో గుడ్లు తినవచ్చు, ఆరోగ్యంగా మితంగా తీసుకోవాలి. నెంబర్ 5, 1 సంవత్సరం వరకు పిల్లలకు గుడ్లు ఇవ్వకూడదు. నిజానికి కేవలం 2% పిల్లలకు మాత్రమే ఎగ్ అలర్జీ ఉండే అవకాశం ఉంది. ఇది చాలా తక్కువ శాతం, కాబట్టి ఇదొక మిత్. నిజానికి 6 నెలల తర్వాత కొంత మొత్తంలో ఎగ్ని పిల్లలకు ఇంట్రడ్యూస్ చేయవచ్చు. ఏదైనా అలర్జీ లక్షణాలు ఉంటే పీడియాట్రిషియన్ను సంప్రదించాలి. నెంబర్ 6, బ్రౌన్ ఎగ్. దేశీ గుడ్లు తెల్ల గుడ్డు కంటే చాలా శక్తివంతమైనదని చాలామంది నమ్మకం. బ్రౌన్ గుడ్డు అంటే దేశీ, తెల్ల గుడ్డు అంటే లో క్వాలిటీ ఎగ్ అని అనుకుంటూ ఉంటారు. నిజానికి గుడ్డు యొక్క రంగు పోషక విలువను నిర్ణయించదు. బ్రౌన్ ఎగ్ మరియు వైట్ ఎగ్ ప్రోటీన్ కంటెంట్ దాదాపు ఒకటే. న్యూట్రిషన్లో పెద్ద తేడా లేదు. అసలు తేడా కోడి ఏం తింటుంది, ఎలా పెంచబడింది అనే దానిపై ఆధారపడి ఉంటుంది. రంగు కాదు, క్వాలిటీ ఆఫ్ ఫీడ్ ముఖ్యం. నెంబర్ 7, రాత్రిపూట గుడ్లు తినకూడదు. ఇదొక అపోహ. నిజానికి గుడ్లు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి ఇలా ఏ టైంలో అయినా తినవచ్చు. కాకపోతే మీ జీర్ణశక్తి ఎలా ఉంది అనేది ముఖ్యం. సరైన మోతాదులో సరైన విధంగా తింటే గుడ్డు ఒక సంపూర్ణ ఆరోగ్య ఆహారం. చూసారు కదా, ఈ అపోహలు గుడ్డు గురించి సర్క్యులేట్ అవుతున్నాయి. మీలో కూడా ఇలాంటి అపోహలు ఉంటే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఏది మీతో, ఏది ఫ్యాక్టో నేను చెప్తాను. ఇప్పుడు వీడియోలోని చాలా ఇంపార్టెంట్ పార్ట్కి వచ్చేసాం. అదే రోజుకి ఎన్ని గుడ్లు తినాలి? చిన్నపిల్లలు తినొచ్చా? ఎక్కువగా తింటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా? అసలు ఆయుర్వేదం ఏం చెబుతోంది ఎగ్స్ గురించి? పదండి, లేట్ చేయకుండా ఇవి కూడా క్లియర్ చేసుకుందాం. ఒకవేళ మీరు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీరు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే ఎగ్ మీద జరిగే రీసెర్చ్లు అన్నీ యూరోప్లో ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అక్కడ వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. మన వాతావరణానికి అక్కడి వాతావరణానికి చాలా తేడా ఉంటుంది. ఆయుర్వేదం ఎక్కువగా శాకాహారాన్ని సిఫార్సు చేస్తుందని అనుకుంటూ ఉంటారు. కానీ నిజానికి కొన్ని రకాల వ్యాధులకు ఆయుర్వేదం కొన్ని రకాల నాన్ వెజ్ కూడా సిఫార్సు చేస్తుంది. ఎగ్స్ బలాన్ని, శుక్ర కణాలను పెంచుతుందని ఆయుర్వేదం చెబుతుంది. అలాగే కఫ మరియు పిత్తాన్ని పెంచి వాతాన్ని తగ్గిస్తుంది. టీబీ వంటి వ్యాధుల్లో కూడా చాలా సహాయపడుతుందని కూడా చెబుతుంది. కాంట్రవర్షియల్ క్వశ్చన్ విషయానికి వస్తే, ప్రతిరోజు గుడ్లు తీసుకోవాలా అంటే నిజంగా గుడ్డు యొక్క అవసరం మన శరీరానికి ఉందా అనేది నిర్ధారించుకోవాలి. వైటమిన్ మరియు మినరల్స్ విషయాన్ని పక్కన పెడితే మీరు ఉండే ప్రదేశం చల్లగా ఉంటుందా? ఎందుకంటే గుడ్లు వేడి స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఒకవేళ మీరు ప్రతిరోజు హెవీ వర్కౌట్ చేస్తే లేదా ఫిజికల్ వర్క్ చేస్తే మీరు తప్పకుండా ప్రతిరోజు ఎగ్స్ తీసుకోవాలి. ఇక రోజుకు ఎన్ని గుడ్లు తీసుకోవాలనే విషయానికి వస్తే అది వ్యక్తిని బట్టి, అతని జీర్ణశక్తిని బట్టి మారుతూ ఉంటుంది. కాబట్టి దాన్ని బేస్ చేసుకొని నిర్ణయం తీసుకోలేము. ఈ విషయం పిల్లలకి కూడా వర్తిస్తుంది. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే గుడ్లు ఎక్కువగా తీసుకోవచ్చా, తీసుకోకూడదా? ఎందుకంటే మోతాదుకు మించి తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే వేడి ఎక్కువగా ఉన్న వాతావరణంలో ముఖం మీద మొటిమలు రావడం, వేడి చేయడం వంటి సమస్యలు రావచ్చు. అలాగే పైల్స్తో బాధపడేవారు కూడా మితంగా తీసుకోవాలి. ఇవన్నీ ఎందుకు డాక్టర్, సింపుల్గా రోజుకి ఎన్ని గుడ్లు తినాలో చెప్పొచ్చు కదా అంటారా? అయితే మీ లైఫ్ స్టైల్కి తగ్గట్టుగా ఎన్ని తినాలో చెబుతాను వినండి. గుడ్డు సూపర్ ఫుడ్ అనే విషయం నిజమే, కానీ అన్ని సూపర్ ఫుడ్ లాగే ఎంత తింటున్నాం, మన జీవన శైలి ఎలా ఉంది అనే 2 విషయాల మీదే అవి మంచి చేస్తాయా లేక హాని చేస్తాయా అనేది ఆధారపడి ఉంటుంది. నిశ్చల జీవన శైలి అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉన్నవారు, అంటే రోజంతా కూర్చునే పని, వ్యాయామం తక్కువ, వాకింగ్, శారీరక శ్రమ లేకపోవడం, ఇలాంటి లైఫ్ స్టైల్ ఉన్నవారు గుడ్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వీరు ఎంత తినాలి? ఎంత అంటే రోజుకి 1 గుడ్డు పచ్చ సోనాతో కలిపి తీసుకుంటే సరిపోతుంది. లేదా రోజుకు 2 తెల్ల సోనా ప్లస్ 1 పచ్చ సోనా తీసుకోవచ్చు. ఎందుకు ఆ జాగ్రత్త అంటే గుడ్డు పచ్చ సోనాలో గుడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది, కానీ
శరీరం కదలకుండా ఉంటే ఈ గుడ్ కొలెస్ట్రాల్ కూడా శరీరంలో పేరుకుపోయే అవకాశం ఉంటుంది. దాంతో బరువు పెరగడం, బీపీ, షుగర్ రిస్క్, ఫ్యాటీ లివర్ సమస్యలు రావచ్చు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, ఇది గుడ్డు తప్పు కాదు, అక్షరాల మీ లైఫ్ స్టైల్ తప్పు. యాక్టివ్ లైఫ్ స్టైల్, వ్యాయామం చేసేవారు, రోజు వాకింగ్, జిమ్, శారీరక శ్రమ, స్పోర్ట్స్, ఫిజికల్ యాక్టివిటీ ఉన్నవారు గుడ్లు ఎక్కువగా తినొచ్చు. ఎంత తినొచ్చు అంటే రోజుకి 2 నుంచి 3 గుడ్లు పచ్చసొనతో కలిపి, జిమ్ చేసేవారు 1 నుండి 2 పచ్చసొన, 2 నుంచి 4 తెల్ల సోన బాడీ రిక్వైర్మెంట్ని బట్టి తినొచ్చు. ఎందుకంటే వ్యాయామం చేసేవారి శరీరం గుడ్లలోని ప్రోటీన్, గుడ్ కొలెస్ట్రాల్, హార్మోన్ బ్యాలెన్స్కి కాల్షియం, B12, సెలీనియం, ఎనర్జీ మరియు ఇమ్యూనిటీ, గుడ్డు యొక్క పోషకాలకు సరిగ్గా వినియోగిస్తుంది. మీకు ఒక గోల్డెన్ రూల్ చెప్తాను. అదేమిటంటే మీరు ఎంత ఎక్కువ గుడ్లు తినాలనుకుంటే అంత ఎక్కువగా మీ శరీరాన్ని కదిలించాలి. లేదంటే ఒక రోజు పచ్చసోనాతో ఒక ఎగ్, మరుసటి రోజు కేవలం ఎగ్ వైట్తో తినాలి. ఇలా తింటే పోషకాలు కూడా వస్తాయి, హాని కూడా ఉండదు. గుడ్డు ఎక్కువగా తింటే హాని కలుగుతుందా అంటే కాదు. అలవాటు ప్లస్ లైఫ్ స్టైల్ కలిసినప్పుడే సమస్య. ఏ ఆహారమైనా సరైన పరిమాణం, సరైన లైఫ్ స్టైల్ ఉంటే మెడిసినే అవుతుంది. మరి మీ లైఫ్ స్టైల్కి సంబంధించి రోజుకు ఎన్ని గుడ్లు తింటారు అనేది కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే కామెంట్లో ఎగ్ అని టైప్ చేయండి. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇక చివరగా, ఒకవేళ ఏదైనా ఆరోగ్య సమస్య మిమ్మల్ని బాధిస్తుంటే వర్ధన్ ఆయుర్వేదాన్ని సంప్రదించండి. ఎందుకంటే మాకు ఆయుర్వేద వైద్యంలో 26 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాల్లో మాకు 5 బ్రాంచెస్ ఉన్నాయి. వాటిలో అత్యంత అనుభవజ్ఞులైన డాక్టర్లు, సిబ్బంది నిత్యం ఎంతోమంది పేషెంట్స్కి సేవలు అందిస్తున్నారు. ఇక్కడ మేము అందించే వైద్యంలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని దృఢంగా చెప్పగలము. మా వైద్యం 100% ప్రకృతి సిద్ధమైనది. డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ అవ్వండి. లేదంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కు కాల్ చేయండి. మీ సమస్యకు తప్పకుండా పరిష్కారం దొరుకుతుంది. ఆరోగ్యంగా ఉండండి, సంతోషంగా ఉండండి. ఫుడ్స్ పట్ల అవగాహన పెంచుకొని అనారోగ్యాలకు దూరంగా ఉండండి.